నవరత్న పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమ్దాలవలస మండలం కొర్లకోట గ్రామంలోని ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల జీవితాలకు భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని అన్నారు. అమ్మఒడి, చేయూత, వాహన మిత్ర, రుణమాఫీ వంటి దాదాపు 33 సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల జీవన లబ్ధిదారులను ప్రమాణాలను పెంచేందుకు గాను సీఎం జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతం శ్రమించారని చెప్పారు. నిత్యం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించే ఇటువంటి సీఎం మరోసారి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు ఆనందం, సుఖ సంతోషాలతో జీవించగలరని చెప్పారు. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బండి గోవిందరాజు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుపల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డపల్లి నారాయణరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చారా కలిపి